కల్కిలో అశ్వత్థామ వీడియో చూసినప్పటి నుంచి ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వరేవా, ఇంత టెక్నాలజీ ఎప్పుడు చూడలేదు, టెక్నికల్గా మూవీ వేరే లెవెల్లో ఉంటుందని అమితాబ్ లాంటి స్టార్ వార్స్ మెచ్చుకుంటున్నారు. అందులో అసలు మేకింగ్ ఏముంది అని నార్త్ జనాలు కొందరు పెదవి విరవడాన్ని చూస్తున్నాం. అయితే డార్లింగ్ ఫ్యాన్స్కి అవన్నీ పట్టడం లేదు. తమకు కావాల్సిన కొత్త యాంగిల్ని వెతుక్కుంటూ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? ప్రభాస్ కెరీర్లో మాయని మచ్చలా మిగిలిపోయింది ఆదిపురుష్. శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో బాగా తడబడిందనే చెప్పాలి. ప్రజలందరికీ తెలిసిన రామకథను చక్కగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఓం రావుత్. ఇప్పుడు కల్కిలో అమితాబ్ క్యారెక్టర్ రివీల్ చేసిన ఈ టైంలో మరోసారి ఆదిపురుషుని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రామకథతో ఫెయిల్ అయిన తమ అభిమాన హీరో కల్కితో గట్టిగా కొట్టాలని కోరుకుంటున్నారు రెబల్ సైన్యం. పౌరాణిక పాత్రలను అటెంప్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ భారత కాలం నుంచి మోడ్రన్ టైం వరకు సాగే ఈ కథలో డార్లింగ్ రోల్ నాగశ్విని ఎలా తీర్చిదిద్దుతారనేది ప్రశ్నగా మారింది. ఇందులో పురాణ పురుషుడిగా కనిపిస్తారా ప్రభాస్? ఇప్పుడు కల్కికి ఇదే స్ట్రాంగ్ యూఎస్పీ. యంగ్ రెబల్ స్టార్ని పౌరాణిక పాత్రలో చూపించి మెప్పించాల్సిన బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు నాగశ్వినివే. ఎలాగైనా సరే వెరీ ఫస్ట్ లుక్తోనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్తోనే జనాలను మెస్పరైజ్ చేయాల్సి ఉంది. ఆ టైంలో ఏమాత్రం తడబడినా ఆ ఇంపాక్ట్ సినిమా మీద బీభత్సంగా ఉంటుందని ఒప్పుకొని తీరాల్సిన విషయం. అందుకే ప్రతి ఫ్రేమ్ని భూతద్దంలో చూసుకొని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ జోన్లో ఉన్నారు నాగశ్విన్. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.